హాయ్ హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ బిందు వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. అలాగే ఇంకా మార్నింగ్ అయితే పిల్లల్ని స్కూల్కి ఇంకా రెడీ చేయాలి. ఇంకా పాపనైతే లేపానండి. పాప అయితే స్నానం చేస్తుంది. ఇంకా పాపకైతే స్నానం చేయించిన తర్వాత తర్వాత ఇంకా జడ కూడా వేసానండి. ఇంకా పాప అయితే హాయ్ చెప్తుంది. తర్వాత ఇంకా బాబుని కూడా నిద్రైతే లేపేశానండి. ఇంకా ఎందుకంటే స్కూల్కి టైం అయిపోతుంది. తనకైతే 9కి స్టార్ట్ అవుతుంది. పాప అయితే ఆల్రెడీ వెళ్ళిపోయింది. ఇంకా బాబు అయితే కొంచెం హెల్త్ అయితే బాగోలేదండి. అందుకే కొంచెం ప్యాంపరింగ్ చేస్తున్నాను. ఎగ్జామ్స్ ఇంకా బాబుకి అయితే స్నానం కూడా చేయించేసి డ్రెస్ అయితే వేసి ఇంకా తల అయితే దూకుతున్నానండి. పిల్లలు అసలు ఎంత ఇదిగా ఉంటున్నారో అదే భయం వేస్తుంది. అది కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. మీరు అనొచ్చు, ముందు నువ్వు సరిగ్గా చూసుకో మాకు చెప్దుగానని. బట్ చెప్తున్నానండి, అంత బాగా చూసుకున్నా కొన్ని అనుకోకుండానే జరిగిపోతూ ఉంటాయి. బట్ అది టైం వేడ్ అనుకోవాలి. మనం దగ్గర ఉండగానే జరుగుతాయి, మనం అనుకుంటాం. బాబు చేసిన మనకైతే అసలు ఎంత కంగారు వచ్చిందోనండి. చాలా భయం వేసింది. అసలు ఏం జరిగింది ఏంటి అనేది అయితే నేను నెక్స్ట్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. చూస్తూ ఉండండి. ఇప్పుడైతే బాబుకైతే పౌడర్ అయితే రాసేస్తున్నాను. తను రాపించుకోవడానికి కూడా ఇబ్బంది పడిపోతున్నాడు. బట్ పౌడర్ రాసేసి ఇంకా బొట్టు కూడా అయితే పెట్టేస్తానండి. పెట్టేసి ఇంకా బాబు అయితే బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదండి. ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ అయితే నేను ప్రిపేర్ చేయాలి. ఇప్పుడైతే మా బాబుకి ఫేవరెట్ అండి మరమరాల ఉప్మా అయితే చేస్తున్నాను. అలాగే ఉప్మాలో వేసుకోవడానికండి పుట్నాల పౌడర్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. పుట్నాలు, అలాగే రెండు ఎండుమిర్చి, 2 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా సాల్ట్ వేసి కొంచెం ఫైన్ పౌడర్ లాగా అయితే ప్యాన్లో ఆయిల్ అయితే వేసుకున్నానండి. ఆయిల్ హీట్ ఎక్కాక పోపు దినుసులు అయితే యాడ్ చేసుకున్నానండి. జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినపప్పు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్ అండ్ చిల్లీస్ కూడా వేసేసుకున్నాను. అవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత మరమరాలు నేను ముందు వాష్ చేసుకున్నాను కదండి, అవి కూడా వేసేసుకున్నాను. నెక్స్ట్ కొద్దిగా సరిపడా సాల్ట్, అట్లాగే కొద్దిగా పసుపు ఇంకా మిక్స్ చేసేసుకోవాలండి మంచిగా అంతా కలిసేలాగా. దాని తర్వాత ఇప్పుడే నేను పుట్నాల పౌడర్ అయితే పట్టుకున్నాను కదండి, ఆ పౌడర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడే. ఇంకా పౌడర్ కూడా యాడ్ చేసుకుని మొత్తం మిక్స్ చేసుకోవాలి అంతా కలిసేలాగా. ఇంకా అంతా కలిసేలా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం సేపు 5 మినిట్స్ అలా ఉంచితే అయిపోయిందనండి, హై ఫ్లేమ్లో పెట్టి. ఇంక మా బాబుకి అయితే పెట్టేశాను. తనైతే స్కూల్కి కూడా వెళ్ళిపోయాడు. ఇంక ఇప్పుడైతే నేను ఇడ్లీ తెప్పించుకున్నానండి. నాకు మా వారిని ఇడ్లీ తెమ్మని అడిగాను. నాకు అది ఎందుకో తినబుద్ధి కాలేదు. తెచ్చారు. ఇప్పుడైతే ఇడ్లీ అయితే తింటున్నానండి నేను. అవైతే బాగానే ఇచ్చారు. 3 ఇడ్లీ అయితే వచ్చినాయి. ఇప్పుడు ఆ ఇడ్లీ తింటున్నాను కానీ కొంచెం స్పైసీగా అనిపించింది. ఇడ్లీ బాగానే ఉందండి, కొంచెం చట్నీ బాగా స్పైసీ అనిపించింది. యాక్చువల్గా నేను స్పైసీయే తింటాను, బట్ నాకే స్పైసీ అనిపించింది. ఇంకా పిల్లలైతే అసలు తినలేరేమో అనిపించింది. అందుకని నేనైతే ఇడ్లీ మీద గీ యాడ్ చేసుకున్నాను. షుగర్ విత్ కాంబినేషన్లో నేనైతే తింటున్నాను. నాకు ఇష్టం అండి ఇట్లాగా ఇడ్లీలో గీ అండ్ షుగర్ కాంబినేషన్ నాకు ఇష్టం. మీలో ఎంతమంది తింటారు? ఇట్లానే తింటారు అసలు ఎవరైనా? నాకైతే ఇష్టం. ఇంకా తినేసిన తర్వాత వామకారం అని చెప్పాను కదండి, మళ్ళీ ఎండలో పెడదామని పైకైతే తీసుకెళ్తున్నాను. కొంచెం ఎండాలి ఇంకా. ఇది మొన్న అయితే మర్చిపోయానండి బయట మళ్ళీ కిందకి తీసుకురావడం. అలాగే ఉంచేసాను 1 డే నైట్ అంతా. అది ఏమైందంటే కొంచెం మంచులో ఉండేసరికి నేనైతే ఫ్రెష్ అయిపోయానండి. ఇప్పుడైతే వంట అయితే చేయాలి. పిల్లలైతే స్కూల్ నుంచి వచ్చే టైం కూడా అయిపోతుంది. అందుకని నేనైతే రైస్ అయితే పెట్టేశాను, ఆల్రెడీ కుక్ అవుతుంది. ఇంక ఇప్పుడు కర్రీకి అయితే నేను బెండకాయ ఫ్రై అయితే చేద్దాం అనుకుంటున్నాను. ఆల్రెడీ మొన్న అయితే బెండకాయలు తీసుకున్నాను కదా, ఇంకా అవి మొన్న కాకరకాయ చేశాను కదా కారం. ఇప్పుడైతే బెండకాయ ఫ్రై అయితే చేస్తున్నాను. ఇప్పుడు ఎలా ఇంకో పక్క రైస్ అయితే పెట్టేశానండి, ఆల్రెడీ కుక్ అవుతుంది. ఇప్పుడైతే నేను బెండకాయలు కట్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఫస్ట్ ఆనియన్ ఒకటి తీసుకున్నానండి, చిన్న చిన్న ముక్కల కింద చాప్ చేసుకుంటున్నాను. అట్లానే బెండకాయలు మా పిల్లలకి చాలా ఇష్టం అండి, బాగా ఇష్టంగా తింటారు. వాళ్ళకి సింపుల్గా అయిపోతుంది, ఫాస్ట్గా అయిపోతుంది. బెండకాయలను అయితే నేనైతే ఇలా ఆర్డర్లో పెట్టుకుంటానండి, ఒక 5 అలాగా. ఒకసారి కటింగ్ చేసుకుంటాకి సులువుగా ఉంటుందని నేనైతే ఇలాగే కట్ చేస్తాను ఎప్పుడు కూడాను. లేడీస్ ఫింగర్ని ఫ్రై కాబట్టి ఇట్లా కట్ చేసుకుంటున్నాను. మరి డీప్ ఫ్రై అయితే నేను చేయనులేండి, మా పిల్లలకు కూడా ఇష్టం ఉండదు. వాళ్ళకి ఈ స్టైల్లోనే ఇష్టం. చాలా రకాలుగా కూడా చేయొచ్చు.
చేస్తాను కూడాను. పిల్లలకి ఈ స్టైలే ఇష్టం, వాళ్ళకి ఇలాగే అలవాటు చేస్తాను ఫస్ట్ నుంచి. మనం ఎలా అలవాటు చేస్తే వాళ్ళు అలాగే తింటారు కదండి. ఇది కరెక్ట్ మెథడ్ అని నేను వాళ్ళకి ఇలాగే అలవాటు చేశాను. ఎక్కువగా డీప్ ఫ్రై అయితే అస్సలు ఇష్టపడరు వాళ్ళు. ఇదనే కాదు, ఏ డీప్ ఫ్రై ఐటమ్ మనం వెజ్జెస్లో చేసి పెట్టినా వాళ్ళకి అంత ఇష్టం ఉండదండి. ఇలా అయితేనే తింటారంటారు, అందుకే ఇలాగే చేస్తాను. ఇంకా అయితే ఇదేంటి అనుకుంటున్నారా, ఇదైతే అన్నం వార్చిన వాటర్ వస్తాయి కదండి, అదిగండి దాన్ని గంజి అని అంటాం మేమైతే. ఆ గంజిలో నేనైతే రైస్ యాడ్ చేసుకున్నానండి, కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. ఇప్పుడైతే పాన్లో ఆయిల్ వేసి హీట్ ఎక్కిన తర్వాత జీలకర్ర, ఆనియన్, చిల్లీ అయితే వేసానండి. వేసి మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను. దాని తర్వాత కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నాను. అయితే కట్ చేసుకున్నాను బెండకాయ ముక్కలు, అవి కూడా వేసేసుకున్నానండి. వేసుకుని ఒక 5 మినిట్స్ మూత పెట్టకుండా మగ్గనిచ్చుకోవాలి. దాని తర్వాత కొద్దిగా సాల్ట్ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నానండి. అట్లనే తగినంత పసుపు 1/2 టేబుల్ స్పూను, అలాగే 1/2 టేబుల్ స్పూన్ కారం కూడా యాడ్ చేసుకున్నాను. పసుపు సాల్ట్ వేసిన తర్వాత కొంచెం మగ్గనిచ్చిన తర్వాత యాడ్ చేసుకోవాలండి కారం అయితే. ఇంతేనండి, ఇంకా అయిపోయింది. ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఉంచి ఇంకా తీసేస్తే అయిపోయినట్టే. కర్రీ అయితే అయిపోయిందండి. చాలా బాగుంటుంది టేస్ట్. మా పిల్లలు వదిలిపెట్టకుండా తినేస్తారు. ఇంకా మా పాప స్కూల్ నుంచి అయితే వచ్చిందండి, ఏంటో యాషాలు వేస్తుంది. ఇటు రమ్మని పిలుస్తున్నాను, స్కూల్లో ఏం జరిగిందో చెప్పమ్మా అని అంటున్నానండి, కానీ వెళ్ళిపోతుంది. సడన్గా ఏదో చెప్తుంది, నీ వల్లే ఈరోజు నువ్వు యూనిఫామ్ వేయకుండా పంపించావు నన్ను, నీ వల్ల మా మేడం నీ కారణంగా ఈరోజు స్కూల్లో గ్రూప్ ఫోటో ఆపేసామని చెప్పింది అంటుంది ఆవిడ. అదే చెప్తుంది. నెక్స్ట్ అయితే గంజి అయితే చెప్పాను కదండి, అదైతే తాగేసానండి. అది తాగడం వల్ల చాలా ఎనర్జెటిక్గా ఉంటామండి, నీరసం అంతా తగ్గుతుంది, మంచిగా ఉంటుంది. ఇది నేను బిఫోర్ మ్యారేజ్ అప్పటి నుంచి తాగుతాను. అందులో ముడి బియ్యం కదా, ఇంకా మంచిదండి. కొంతమంది ఇంకా మ్యాంగోస్ అయితే రాలేదు, కానీ అవి కూడా కట్ చేసుకుని దీంట్లో నంచుకుని తింటే చాలా బాగుంటుందండి. కాంబినేషన్ బాగుంటుంది. మా వెజ్జెస్లో నీ ఫేవరెట్ ఏంటి? బాగుందా? బాగుందా? తిను. నాకు చేతిని గుచ్చుకుంది. ఎక్కడ గుచ్చుకుంది? డాక్టరు ఇక్కడ డ్రాప్స్ వేసారు, రుందుతారు. ఇవిగోండి ట్యాబ్లెట్స్, డ్రాప్స్ అయితే ఇచ్చారు. నేను యాక్చువల్గా బాబు స్కేటింగ్తో ఆడుతున్నాడండి, మరి ఎలా తగిలిందో తెలీదు, కన్నుకి అయితే తగిలింది. సడన్గా కొంచెం ఏడ్చాడు ఒక్కసారిగా చూస్తే. అదైతే కొంచెం రెడ్డిష్ వచ్చిందండి లైట్గా, రైట్ సైడ్ ఐలో రెడ్డిష్ వచ్చేసరికి మాకు కొంచెం కంగారు అనిపించి ఇంకా నైట్ అయిపోయిందండి. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే స్కూల్కి వెళ్ళాడు. స్కూల్కి వెళ్ళిన తర్వాత ఆఫ్టర్నూన్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అలా రెడ్డిష్గా అయితే అయిపోయిందండి. మాకు అదే కంగారు వేసేసింది, చూడంగానే భయం వేసింది. అసలు చిన్నపిల్లలు కదండి, భయం వేస్తుంది. జరిగిందని మనకు భయం వేస్తుంది కదా. అందులో వీళ్ళు కొంచెం అల్లరి ఎక్కువ అండి, అసలు చాలా అల్లరి ఎక్కువ చేస్తాడు మా బాబు. అందులో ఇంకా కంట్రోల్ చేయలేను, ఇంకా అది అలాగే అలవాటు అయిపోయింది. అది హైపర్ యాక్టివ్, దాని మూలాన ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. మధ్య మధ్యలో వీడికి ఇలా వస్తూ ఉన్నాయి. ఇప్పుడైతే మాకు ఐ డ్రాప్కి అయితే వీడికి ఇది ఇచ్చారు. డేలో 4 times 4 drops వేయమన్నారండి. ఇవి మాకైతే నియర్ బై వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుందండి డాక్టర్ అగర్వాల్ హాస్పిటల్ అయితే. ఇంకా అక్కడైతే బాగానే చూస్తారు. సన్ ఫార్మసీ మెడిసిన్ అయితే మాకు బెస్ట్ మెడిసిన్ ఏనండి ఇచ్చారు. కొంచెం కాస్ట్ ఎక్కువ అంతే, కానీ బాగానే చూస్తారు. మా అత్తయ్య గారికి కూడా అంతకుముందు అయ్యి సర్జరీ అయితే చేయించామండి, బాగా చేశారు. చాలా ఇప్పుడైతే ఆవిడ మంచిగా అయితే ఉన్నారు. కానీ పిల్లలతో ఇలాంటివి చూసుకుంటూ ఉండాలండి. అదే కొంచెం అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి. మనం ఎంత బాగా చూసుకున్నా ఒక్కొక్కసారి ఇలా జరుగుతూ ఉంటాయి. అలా జరిగినా మళ్ళీ ఏం లేదు, మర్చిపోతారండి వాళ్ళైతే. మనం అంటే కొంచెం ఎక్కువగా పట్టించుకుని ఉంటాం, కానీ వీళ్ళకి అలాంటిది ఏం ఉండదండి, వదిలేస్తారు. ఇంకేం తెలియనట్టు ఏం జరగనట్టు ఆడుకుంటున్నాడు. కానీ నైట్ అయితే భయపడ్డాడండి, జస్ట్ తగలంగానే భయపడి ఏడ్చాడు. ఇంకా అలా పడుకుని పోయాడు మా వారికి ఏరా పెట్టేసరికి. ఇప్పుడు రెగ్యులర్ మార్నింగ్ అయితే ఇంకా నాకు పెయిన్ ఏం లేదన్నాడు. బట్ అయినా సరే మాకెందుకు తీసుకెళ్తేనే బెటర్ అనిపించి ఇంకా హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళాం. ఇప్పుడైతే
ఈ డ్రాప్స్ అయితే వేయాలి, చూద్దాం. మ్యాక్సిమం క్యూర్ అయిపోతుందని చెప్పారు. ఏం లేదులేండి, జస్ట్ అలా తగిలింది అంతే. ఇంకే మజ్జిగచారు కూడా చేశానండి, అంటే బెండకాయ ఫ్రై చేశాను కదా, మా వారికి మళ్ళీ కాంబినేషన్లో బాగుంటుందని మజ్జిగచారు అయితే చేస్తామండి నేను, మా వారు, పిల్లలు. ఇప్పుడైతే వాషింగ్ మిషన్ కొంచెం బట్టలు అయితే ఉన్నాయి, అవి కూడా తీసి ఆరబెట్టేస్తాను. అండ్ నెక్స్ట్ అలాగే తిన్న తర్వాత సింక్లో తెలిసిందే కదండి సామానం బండి, మళ్ళీ అవైతే క్లీన్ చేయాల్సిందే. క్లీన్ చేస్తే కొంచెం ఫ్రీ అవుతాను. బట్ తోమేశానండి ఇప్పుడైతే. ఇంకా కొంచెం బట్టలు కూడా ఉంటే మడత పెట్టేశాను. ఇప్పుడైతే కొంచెం పని అయింది, ఫ్రీ అయ్యాను. మా అత్తయ్య గారు అయితే వచ్చారండి. ఇంకా మా అత్తయ్య గారి కోసం టీ అయితే పెడుతున్నాను, మా వారికిను మా అత్తయ్య గారికి. ఇంకా టీ అయితే అయిపోయిందండి, ఇంకా ఇచ్చారు. ఇంకా మా అత్తయ్య గారు అయితే టీ తాగేశారండి. టీ తాగైతే వెళ్ళిపోయారు. హాస్పిటల్ పని మీద అయితే వచ్చారండి, చూపించుకుందామని. రెడీ అయిపోయామండి. ఎక్కడికి అనుకుంటున్నారా? సడన్గా బయటకి అయితే వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్తున్నాం మీరు కూడా నాతో పాటు వచ్చేయండి, చూద్దాం. వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. మేమైతే బయటకి ఇంకా స్టార్ట్ అయ్యామండి, బైక్ మీద వెళ్తున్నాం. ఇప్పుడైతే జ్యువెలరీ షాప్కి అయితే వచ్చామండి. రుద్ర జ్యువెలరీ షాప్ అని ఉంది, మా వారైతే అక్కడికి తీసుకువెళ్ళారు. ఇంకా అక్కడ ఏం తీసుకున్నాం అనేది మీకు ఒక ఐడియా వచ్చే ఉంటుంది. అవైతే నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. ఇంకా మళ్ళీ అలాగా జూడియోకి కూడా వెళ్ళాము, జస్ట్ నార్మల్గా చూద్దామని అయితే వెళ్ళామండి. బట్ ఇంకేం తీసుకోలేదు, తీసుకోవాలి, సెట్ అవ్వలేదండి. పాపకైతే తీసుకుందాం అనుకున్నాం, ఎందుకంటే పాపకి బర్త్డే అయితే వస్తుంది, అందుకని వెళ్ళాం. కానీ పాపకైతే ఏం సెట్ అవ్వలేదు. సరే అని ఇంకా వచ్చేసామండి, ఏం తీసుకోలేదు, జస్ట్ నార్మల్గా చూసి ఇంకైతే ఇంటికైతే రిటర్న్ అయిపోతున్నాం. ఇంటి దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇంతటితో ఈ వీడియోని అయితే ఎండ్ చేస్తున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. పక్కనే గంట ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అందరికీ స్మైలింగ్. సీ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.